మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో యనమల ఈశ్వర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త విజ్ఞత వారు నిర్దేశించిన పదం మూలంగానే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిడమిల్లుతోందని అన్నారు. ఆ మహనీయులు అందించిన రాజ్యాంగం ద్వారానే సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించి దాన్ని ఖరారు చేయటంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అందరూ ఎల్లవేళలా గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ పి ఆదిలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, నర్సింగ్ ట్యూటర్ నిర్మల కుమారి, రాజేశ్వరి, అకౌంటెంట్ దేవర్ధన్ రావు, ఎస్ రాజేష్, తెనాలి టీబీ సూపర్వైజర్ రవికుమార్, దారా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. క్షణికావేశం, దెబ్బకు దెబ్బ అనే తత్వంలో వెళ్తూ ఉంటే ఎప్పుడైతే బైబిల్ చదివినటువంటి గాంధీ గారు అదే మనం ప్రేమతో ఈ ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చు, మనం హింసా మార్గంలో వెళ్ళి దేన్ని కూడా జయించలేము. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. బైబిల్ చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. హింసా పద్ధతిని పక్కన పెట్టి అహింసా పద్ధతిలోనే వెళ్ళాలి. గాంధీ గారి సిద్ధాంతం ఏంటంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి. అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు ఈ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మంది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల యొక్క ఓట్ల ద్వారా నాయకులను ఎన్నుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి డెమోక్రసీ. మరి ఈరోజు మనం 76 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏం జరుపుకుంటాం? 77 జరుపుకుంటాం. మరి భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయులు చాలా ముందు చూపుతూ చాలా ఆలోచించి రాశారు. ఈ రాజ్యాంగం అనేది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది? లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంది.